ఒక బిజినెస్ మ్యాన్ చేసేది ఎప్పుడైనా సరే 10 పైసలు కాదు 5 పైసలు లాభానికైనా చేస్తాడు, లేదంటే దైవదాత్రం చాటుకుంటా కనీసం వచ్చిన రేటు కన్నా ఇవ్వగలుగుతాడు. ఉన్న ఆస్తులు అమ్మి నీకు ఏ సంస్థ బిజినెస్ చేయదు. బిజినెస్ చేయనప్పుడు నీకు నిన్న 75 రూపాయలకి ఇస్తానన్నప్పుడు 5 సంవత్సరాలు 75 రూపాయలకి ఇస్తే కోటాను కోట్ల సొమ్ము కావాలి. ఈ కోటాను కోట్ల పని వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అదన్నా ఉండాలి. బ్లాక్ మనీ తెచ్చారా లేకపోతే ఇంకో రంగం తెచ్చారా? అదన్నా నిరూపించమని మన పని. కల్తీయే జరగలేదు, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. డైవర్ట్ పాలిషన్ అంటే గతంలో మనం తిరుపతి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ నుంచి కింద వెళ్తుంటే లడ్డు వాసన పైకి వచ్చేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లడ్డు వాసన పైకి వచ్చేది. వాళ్ళ చేతిలో పెట్టినా లడ్డు వాసన రావట్లే. ఇంకోటి లడ్డు మీరు చూసారో లేదో, తీసుకుని మనం తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు పొడి పారిపోయినట్టు వెళ్ళిపోతుంది. గతంలో ఎలా ఉండేది, మనం పంచేటప్పుడు కూడా చూస్తుంటే అసలు ఆ మనిషి ఫీలింగే వేరుగా ఉండేది. ఆ ఫీలింగే లేదు లడ్డు మీద. అసలు ఆ లడ్డు మీద ఫీలింగ్ లేనప్పుడు అసలు ఆ ప్రసాదాన్నే మీకు వాళ్ళని మేము చెప్పడం కాదండి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది భక్తులు ఆవేదన వ్యక్తం చేసిన మాట వాస్తవా కాదా?